ఫ్రీ సిమ్ కార్డ్స్ పేరుతో తల్లికి వందనం డబ్బులు కాజేశాడు కేటుగాడు. తమకు న్యాయం చేయాలంటూ సుమారు 300 మంది కర్నూలు 1 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఉపేంద్ర అనే వ్యక్తి ఉచితంగా ఎయిర్టెల్ సిమ్ కార్డులు ఇస్తామని నమ్మబలికాడు. నెల రోజులు ఉచితంగా వాడుకోవచ్చని చెప్పి మహిళల వద్ద వేలిముద్రలు, ఆధార్ కార్డులు సహా ఇతర వివరాలను సేకరించాడు. వారి పేర్లపై ఎయిర్టెల్ ఫినో బ్యాంక్ అకౌంట్స్ తీసి తల్లికి వందనం డబ్బులను ఆ అకౌంట్లకు మళ్లించాడు. తమకు తల్లికి వందనం డబ్బులు రాలేదని మహిళలు అధికారుల వద్దకెళ్లారు. ఫినో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయని వారు తెలిపారు. దీంతో మోసపోయామని గుర్తించిన దాదాపు 300 మంది బాధితులు లబోదిబోమంటూ కర్నూలు 1 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు ఉపేంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. డేటా వస్తుంది, బ్యాలెన్స్ నెల ఫ్రీ వస్తుంది కదా అని మోసపోయినాం సార్. మేము పోయిన సంవత్సరము నవంబర్ నెల తీసుకున్నాం సార్. ఆ సంవత్సరం నుంచి ఇంకా తల్లికి వందనం పడుతుందని వాడు మమ్మల్ని ఫ్రాడ్ చేసినాడు సార్. ఎవరు ఫ్రాడ్ చేశారన్నారు? మీ దగ్గరకు వచ్చిన వాళ్ళ పేరు తెలుసా మీరు? ఆయన పేరు ఉపేంద్ర సార్. ఉపేంద్ర. ఎంత డబ్బులు పోయినాయమ్మా? నా 26,000 పోయినాయి సార్. ఫ్రీ సిమ్ ఇస్తాడా అని నెల మంత్ రీఛార్జ్ అన్నాడు వాడు. నెట్ బ్యాలెన్స్ కూడా వస్తుంది మీకు అని అన్నాడు. 2-3 సార్లు తంబు వేయించుకున్నాడు. కల్లా కూడా స్కానర్ తీసుకున్నాడు వాడు ఫోన్లో. మీకు ఇది రీఛార్జ్ అయిపోయినాక పాడేవాకండి మీరు, మళ్ళీ నేను వస్తాను, ఆ సిమ్ నాకు ఇవ్వండి, మళ్ళీ వేరే సిమ్ ఇస్తాను. पूरे अकाउंट में से कार्ड लेकर हमारे को 22 तारीख को मालूम हुआ है फिनो बैंक में पड़ी भाई तुम्हारे पैसे, बोले तो हमें नहीं कार्ड लिए बोल को बोले हमें नहीं लिए सारा, हमें अकाउंट में से होता नहीं फिनो बैंक में पूरे पैसे निकल गए, उनको ऑनलाइन में से निकाल को दी सारा. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.